నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకు ఉగాది నుంచి 12 రాశుల వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయం, రాజపూజం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు, తులా రాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. అలాగే అమ్మా తెలియచేద్దాం. అలాగే శ్రీ శాలివాహన శకం, శ్రీ విశ్వవసునామ సంవత్సరం, చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారం మొదలుకొని 2025 గాను నూతన సంవత్సరం. అలాగే మనం చెప్పుకుంటున్నటువంటి ప్రతి రాశి 12 రాశులలో గాను ఇప్పుడు చెప్పబోయే రాశి తులారాశి. అయితే మనం ప్రతి రాశి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఎందుకు తెలుసుకుంటున్నారు అంటే, జీవితంలో ఒడిదొడుకులు అనేటివి సహజం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా. అయితే రాబోయేటువంటి కష్టాలు, నష్టాలను, అలాగే పెద్ద పెద్ద సమస్యలు, ఉపద్రవాలను తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా మన జీవితాన్ని ప్రశాంతంగా, అలాగే అభివృద్ధి మార్గానికి పయనించడానికే ఈ యొక్క రాసులు తెలియచేయడం, అలాగే మీరు తెలుసుకోవడం కూడా. ఒక మాట చెప్పాలంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా ఆహ్, జీవితాన్ని మనం సాఫీగా సాగించడానికి, ప్రశాంతంగా సాగించడానికి, అలాగే దైవానుగ్రహంతో కూడుకొని గ్రహ అనుగ్రహంతో జీవితాన్ని సాఫీగా సాగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే తులారాశి వారికి ఆదాయ, వ్యయాలు. ఆదాయం వచ్చేటప్పటికి తులారాశి వారికి 11 ఆదాయము, అలాగే వ్యయము 5. ఇక్కడ మనకు అధికంగా ఆదాయం ఉండడం వల్ల విశేషమైనటువంటి సంవత్సరం అని చెప్పుకోవాలి తులారాశి వారికి. ఆర్థిక పరంగా ఏ పని తలపెట్టినా కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు. అలాగే ఎంతటి కఠినమైన కార్యాన్నైనా కూడా పట్టు వదలని విక్రమార్కుళ్ళులాగా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. అంటే ఒక ఆహ్, వివాహ విషయం ప్రయత్నం చేస్తున్నారు. ఆ వివాహాన్ని పూర్తి చేయగలుగుతారు. అలాగే ఒక గృహయోగం. అలాగే ఈ రాశి వారికి గృహయోగం ఉంది కాబట్టి నూతన గృహ ప్రవేశం, అలాగే నూతన గృహాన్ని కొనుగోలు చేయడం కానీ, కట్టినటువంటి నిర్మాణం చేపట్టినటువంటి ఇంటినన్నా కొనడం కానీ, లేదంటే ఒక స్థలాన్ని కొని నూతన గృహాన్ని వీళ్ళే అందంగా, సుందరంగా, అలాగే సమర్థవంతమైనటువంటి సుందరమైనటువంటి గృహాన్ని తీర్చిదిద్దుకుంటారు. అలాగే అలంకరణగా, అలాగే వస్తు సముదాయము అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటారు. మంచి సమర్థవంతమైనటువంటి సుందర గృహాన్ని నిర్మాణం చేసుకుంటారు. చక్కగా కలిసి వస్తుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. అలాగే సంతానం కూడా మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు. నూతన వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. అయితే ఈ రాశి వారికి ఏ వ్యాపారం చేసినా కూడా కలిసొచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే గతంలో పడినటువంటి సమస్యలన్నీ కూడా వైదొలిగిపోతాయి. గ్రహణం పట్టి పీడించినట్టుగా గత సంవత్సరాలన్నీ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ సమస్య ఉండదు. గ్రహణం పట్టి వీడితే ఎలా ఉంటుందో అట్లా వీరికి ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా ఒక నూతనమైనటువంటి ఉత్తేజంతో ఆనందంగా, సంతోషంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇంట, బయట అన్ని రంగాలలో కూడా రాణిస్తారు. విశేషమైనటువంటి లాభార్జన, అలాగే ధనార్జన బాగా వచ్చే అవకాశం ఉంది. ఏ పని చేసినా, ఏ పని తలపెట్టినా కూడా కలిసొచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇవే కాకుండా విద్యార్థులు చక్కగా చదివి పాసవుతారు. అలాగే విద్యార్థులు అన్ని సబ్జెక్ట్‌లో కూడా రాణిస్తారు. ఉన్నత చదువులకై విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అందరూ కాదు కానీ, వాళ్ళు పుట్టినటువంటి సమయాన్ని బట్టి కొంతమంది విదేశాల్లో చదివే అవకాశం ఉంది. కొంతమంది ఇక్కడే చదువుల్లో రాణించే అవకాశం కూడా ఉంది. చక్కగా విదేశీయానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు గతంలో ప్రయత్నం చేసి నిలిచిపోయినటువంటి కూడాను ఈ సంవత్సరం మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది. అలాగే వాళ్ళు అనుకున్నట్టుగా
వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా పోయి విదేశాల్లో స్థిరపడే అవకాశము ఉంది. ముఖ్యమైన కార్యాలు, ముఖ్యమైన ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. చక్కగా అభివృద్ధి చెందుతారు. అలాగే రాజ్యపూజ్యము, అవమానము, గౌరవార్థం 2, అవమానం కూడా 2. ఈ 2 సమానంగా ఉన్నాయి. అంటే ఇంటా, బయట అన్ని విధాల, అన్ని రంగాలల్లో కూడా వీళ్ళకు పర్వాలేదు. చేసే వృత్తి, ఉద్యోగాలలో కూడాను అనుకూలత, అనుకూల వాతావరణం ఉంది. అలాగే ప్రతి విషయాల్లో, ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంటే ఈ రాబోయేటువంటి కొత్త సంవత్సరం అంటే ఈ నూతన సంవత్సరం అనేది మీరన్నట్టుగా శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటే 2025. అలాగే చైత్రమాసం నుంచి చైత్ర శుద్ధ పాడ్యమి, ఉగాది. ఈ నూతన సంవత్సరం అంతా కూడా అధిక భూకంపాలు మామూలుగా ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాలు కూడా ముందే చెప్పాను కూడాను జరుగుతాయని. అయితే అధికంగా భూకంపాలు సంభవించడం, ఇవి మన భారతదేశంలోనూ అన్ని చోట్ల జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా విదేశాలలో అధికమైన మోతాదులో అంటే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క భూకంపాల వల్ల ప్రాణ నష్టాలు ఎక్కువగా విదేశాల వారికి ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. భూకంపాలకు సంభవించడం వల్ల, భూప్రళయాలు సంభవించడం వల్ల అధికమైనటువంటి ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అధికమైన ధన నష్టము జరిగే అవకాశం ఉంది. ప్రాణ నష్టము జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త ఉండడం చాలా మంచిది. ఈ యొక్క సూర్యుడు రాజు కావడము, గ్రహాలు వారి వారి స్థానాలలో ఉండే యొక్క ఇదిని బట్టి సముద్ర ప్రళయాలు కూడా సంభవించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఆర్థికపరమైనటువంటి దేశవ్యాప్తంగా కూడా అధికంగా నష్టం సంభవించే అవకాశము, అలాగే ఎక్కువగా ప్రమాదాలు సంభవించే అవకాశము, వాహన ప్రమాదాలు కానీ, ఎయిర్ కోర్స్ అంటే విమానాల్లో కానీ ప్రమాదాలు సంభవించే అవకాశం కానీ, లేదా సముద్రంలో స్టీమర్లు, పడవలు కూడా మునిగిపోయేటువంటి ఎక్కువగాను నష్టాలు జరిగే అవకాశం కానీ, ఆర్థికపరమైనటువంటి నష్టాలు అధికంగా సంభవించే అవకాశము ఉంది. అంతేకాకుండా ప్రజలలో, నాయకులలోనూ రాజకీయ అవగాహన పెరిగిపోయి అంటే మించి రాజకీయంలో ఎక్కువగా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా, ఎవరికి వాళ్ళే అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా ప్రవర్తించడం వల్ల రాజకీయంగా కొంత అల్లకల్లోలం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాజకీయంగా కూడా నష్టాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదే కాకుండా ఆర్థికపరమైనటువంటి విషయాలలోకొచ్చేటప్పటికి కొంత కొంత అనిపించినప్పటికీ అధికంగా వ్యయం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఏది ఏమైనా కూడా ఆధ్యాత్మికంగా దైవ చింతనతోటి ఎక్కువగా దేవాలయ దర్శనాలు, దేవాలయాలను సందర్శించడాలు, పుణ్యస్నానాలు ఆచరించడాలు, మహాపుణ్యక్షేత్ర దర్శనాల వల్ల కొంత ప్రతి విషయాలలో కూడా ప్రజలు క్షేమంగా ఉండే అవకాశం ఉంది. సంతోషంగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంది. దైవారాధన వల్ల ఇవి అన్నీ కూడా వీటన్నిటి నుంచి కూడా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా రాబోయే ఉపద్రవాలన్నిటినీ కూడా మనం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, అదే దైవ దర్శనం. ఎక్కువగా దేవాలయాలు, పుణ్యస్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఇవే కాకుండా ఏదైనా సరే ఎక్కువగా హోమాలు, జపతపాలు ఇవి ఆచరించడం వల్ల ఈ సంవత్సరం ప్రతి విషయం నుంచి కూడా అందరూ ప్రజలు బయటపడే అవకాశం ఉంది. అంటే చక్కగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రాబోయే ఉపద్రవాలన్నిటిని కూడా తప్పించుకొని సమయానుకూలంగా అందరూ జాగ్రత్తగా అభివృద్ధి చెందేదానికి మంచి అవకాశం ఉందమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.